ఆన్లైన్ పరీక్షలో సాంకేతిక లోపం తలెత్తితే అదనపు సమయం కేటాయిస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. విశాఖ గీతం విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. శనివారం గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 సందర్భంగా సాంకేతిక లోపం తలెత్తి కొంతమంది పరీక్ష రాయలేకపోయారు. దీనిపై కొందరు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీనికి స్పందించిన చైర్మన్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి సంబంధిత వ్యక్తులతో మాట్లాడారు. పరీక్ష రాయకుండా వెళ్లిపోయిన వారికి తిరిగి పరీక్ష పెట్టాలా లేదా అన్న దానిపై పరిశీలిస్తామని ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఎవరైతే ఎగ్జామ్ ఈ సర్వర్ డౌన్ అవటం వల్ల డిలే అయిందో వాళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా టైం ఇచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. అందులో ఒక 41 మంది మాత్రం వారు కంప్లీట్గా వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని యూటిలైజ్ చేసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. సంవత్సర కాలం పాటు మేము ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం మాకు ఇటువంటి ఫెయిల్యూర్ 2 చాట్ల ఇక్కడ ఒక చాట చీరాల ఒక చాట జరగడం జరిగింది. ఒకసారి సర్వర్ ఆగిపోయిందంటే ఆ టైం అక్కడితో బ్లాక్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఇచ్చిన సమయం 2.5 గంటల సమయం అక్కడి నుంచి మళ్ళీ మొదలయ్యి ఎప్పుడైతే 2.5 గంటలు కంప్లీట్ అవుతుందో అప్పటికి ఆగిపోవడం జరుగుతుంది. దీనివల్ల ఏ విద్యార్థికి కూడా ఏ క్యాండిడేట్కి కూడా నష్టం జరిగే అవకాశం అయితే లేదు.